తర్వాత 2017లో శ్రీబయో ఎస్థెటిక్స్ అనే పేరు మీద ముఖ్యంగా నేల స్వభావాలు ఈ 20-30 సంవత్సరాలు ఎంతో మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి, కారణం ఏంటి అనేది ఆయన పరిశోధించి ఈ శ్రీబయో ఎస్థెటిక్స్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నేల దాని ఉన్నత లక్షణాలన్నీ కోల్పోతూ రావడం. దాన్ని మార్చాలంటే సూక్ష్మజీవులు అవసరం. ఈ సూక్ష్మజీవులు చేసే పని ఏంటి? ఇప్పుడు చాలామంది రైతులు, కొద్దిగా చదువుకున్న రైతులు, మాకు రైజోబియం కల్చర్ కావాలండి, లేదంటే ట్రైకోడర్మా విరిడి కావాలండి, సుడోమోనాస్ కావాలండి అని అడుగుతుంటారు. అవేంటంటే ఇండివిజువల్, అంటే ఒక్కొక్కగా ఉండే సూక్ష్మజీవులు. ఒక అరగంట సేపు భూమి గురించి, దాని సంరక్షణ విధానం గురించి తెలుసుకొని మీకు ఏమైనా అనుమానాలు అంటే అడగండి, తెలుసుకోండి. ఇప్పుడు మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ గారు కూడా నమస్కారం. ఇప్పుడు ఈ సభ పెట్టడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతుల ఖర్చు తగ్గించడం ఎట్లా, దిగుబడి పెంచడం ఎట్లా, దానికి అవసరమైనటువంటి కొన్ని సలహాలు మేము ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇంతవరకు మీరు ఇట్లాంటి మీటింగ్ ఎక్కడ చూసి ఉండరు. రావడం, పచ్చపురు ఉందా ఈ మందు కొట్టండి, ఇది ఉందా అది కొట్టండి, లేకపోతే ఇంకొకటి ఉందా ఇంకోటి కొట్టండి చెప్పేసేసి వెళ్ళిపోతాం. మేము మట్టి ప్రధానం మీద ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా సైంటిస్టులు దిగుబడులు లేదేమిటి, ఒక లెవెల్లో ఆగిపోయినాయి. అంటే ఒకప్పుడు మనకి 12-13 బస్తాలు ధాన్యం పండేది, వరి ధాన్యం. అది ఈరోజు 40 బస్తాలకు వచ్చింది. దాదాపు 35-40-45 మధ్యలో నడుస్తున్నది. ఫ్యూచర్లో ఇది 60 బస్తాలు ఎట్లా పండించాలి, ఇంకా కొన్ని రోజులు పోతే 100 బస్తాలు కూడా పండించవచ్చేమో. అలాంటి అద్భుతమైన విత్తనాలు రావాలి, మనము సాగు చేసే పద్ధతులు కూడా మారాలి. ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అని చూసినప్పుడు మన వాళ్ళకి అంటే సైంటిస్టులకి అర్థమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేలలో మన సూక్ష్మజీవులు లేకుండా పోయినాయి. నేల సారవంతంగా ఉండేటువంటి నేల ఇప్పుడు బండబారిపోతున్నది ప్రపంచవ్యాప్తంగా. 30 ఏళ్ల కిందటే ఈ విషయం కనుక్కున్నారు. అవసరానికి మించి రైతులు ఎరువులు వాడటం జరుగుతున్నది, తెగుళ్ళ మందులు వాడటం జరుగుతున్నది, పురుగు మందులు వాడటం జరుగుతున్నది. దీనివల్ల ఇవాళ కాకపోతే రేపైనా సరే, 5-6 ఏళ్ల తర్వాత అయినా సరే నేలల్లో మార్పు వస్తుంది, రైతులకు ఇబ్బంది వస్తుంది, దిగుబడుల మీద ఒక వ్యతిరేకమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. కనుక మనము ఈ రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్ని మనం ఎవాల్వ్ చేయాలి. మంచి సూక్ష్మజీవులన్నీ పోయినాయి. మనకి కంటికి కనపడేటువంటి వానపాములు ఉన్నాయి చూసారా, మనం కనుక ఒక బస్తా యూరియా తీసుకెళ్ళి వరి పొలంలో వేసామంటే 2వ రోజు సాయంకాలానికి నీళ్లు కనుక బయటికి వెళ్తుంటే ఆ నీళ్లు బయటికి వెళ్ళే దగ్గర పుల్లడ్డం పెడితే కనుక 1 కిలో వానపాములు కట్ట దొరుకుతుంది చచ్చిపోయి. అంటే మనం ఆ రకంగా అవసరానికి మించి ఎరువులు వేయటం వల్ల మనం ఆల్రెడీ నేలలో ఉన్న మంచి చేసేటువంటి వానపాములు చంపేశాం, సూక్ష్మజీవులను చంపేశాం. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తున్నదంటే మన పరిస్థితి ఏంటంటే ఎరువులు వేయాలా, మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయాలా, అంటే పోషకాలని మనం బయట నుంచి ఇచ్చేసి మనము మొక్క పెరుగుదలని, పంట పెరుగుదలని మన బాధ్యత అయిపోయింది. ఇంతకుముందు ఏంది ప్రకృతి బాధ్యత. ఈరోజు ఆ ప్రకృతి బాధ్యత నుంచి మనం ఏం చేసామంటే మన నెత్తి మీద వేసుకున్నాం పూర్తిగా 100%. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మంచి సూక్ష్మజీవులన్నింటినీ వెతికి తీసుకొచ్చి మనము ప్రోడక్ట్స్ రూపంలో తయారు చేసి మనం ఇస్తున్నాం. ఎవరి పొలంలో అయితే కొంచెం అంత ఆవు పేడ కానీ పశువుల ఎరువు కానీ వేసున్నట్టయితే దాంట్లో 6-7-8 బస్తాల దిగుబడి పెరగడం, ఎక్స్ట్రా దిగుబడి రావడం మేము గమనించాం. కనుక ఎంత తొందరగా వీలైతే అంత మంచిది. మీరు నాటినప్పటి నుంచి వేసుకుంటే 100 రోజులు లేదా 110 రోజులు పనిచేస్తుంది. ఆ పనిచేసే కాలం తగ్గుతుంది కాబట్టి మీకు వచ్చే దిగుబడి కూడా కొంత తగ్గుతుంది. మీకు సౌడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది. ఆ రోజున మీకు చాలా క్వశ్చన్లు రెడీగా ఉంటాయి, మీరు ప్రాక్టికల్గా చూస్తారు కాబట్టి. అప్పుడు మనము ఇదేదో మేము చెప్పడం పోవడం కాదు, ఇది ఇంటరాక్టివ్ సెషన్. మీరేమడిగితే మేము దానికి సమాధానం చెప్తాం. మీ ఎక్స్పీరియన్సెస్ మేము షేర్ చేసుకుంటాం, మేము తెలుసుకుంటాం. కొన్ని మంచి ఎక్స్పీరియన్స్ మాకు తెలియని కూడా ఏదన్నా మీరు చెప్తే మేము నేర్చుకుంటాం. తప్పలేదని దాంట్లో చెప్పాలి, అది హుషారంటే. సో ఇదేంటి, తర్వాత మిగతా కూరగాయల పంటలు మీరు చాలా పండిస్తున్నారు. దాంట్లో
ప్రతి సంవత్సరం కూరగాయలు వేసి ఆ కూరగాయకు కావాల్సినటువంటి ఆహారాలను ఎక్కువ లాగేసినందువల్ల పోషకాలు తగ్గుతాయి. అది ఒక కారణం కావచ్చు. విపరీతంగా ఎరువులు వేసినందువల్ల నేల బండబారిపోయి మనకి దిగుబడి తగ్గచ్చు. ఇలాంటి కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏ పంట అయినా సరే ఫస్ట్ ఇండి రూట్స్ హ్యాలో చెక్ నేలలో వేసేయండి. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మొక్క మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మొక్క మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మొక్క తట్టుకుంటుంది. అట్లనే మనము ఇండి రూట్స్ హ్యాలో చెక్ మనం వేసే కలుపు మందుకి 4 రోజుల ముందు కానీ 4 రోజుల తర్వాత కానీ వేసుకుంటే వాటి పని అవి చేసేస్తాయి. ఇవి నేలలోకి వెళ్ళిపోయి వీటి పని ఇవి చేస్తాయి. అట్లా 5 నుంచి 10 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్నారో అందరికీ, ప్రతి ఒక్కరికి మన డిబిల్ స్టేషన్ నుంచి కానీ శ్రీబయో నుంచి కానీ మీ చేను దాకా వస్తాము. ఖచ్చితంగా మా పని అదే. మాకు ఇంకో ఉద్యోగం లేదండి, అదే మా పని. ఓకే, స్టేషన్లో ఒకరు కూర్చుంటారు, కానీ మిగతా ఒకరు మాత్రం రోజుకి 10 మంది రైతుల్ని కలవాలి అని చెప్పి మనం రాసుకున్నాం. క్లియర్గా ఆ పని చేస్తాం. అండ్ మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి వెళ్ళడానికి కాదు. మీ వ్యవసాయం సంపన్నంగా మీరు చేసుకోవాలి, మీకు అధిక దిగుబడులు రావాలి, మీకు అధికంగా మీరు రాబట్టుకోవాలి. మీ పొలాల నుంచి, మీ చేనుల నుంచి మీరు మంచిగా వ్యవసాయం చేయాలి. మీరు కాక మీ పిల్లలు కూడా వ్యవసాయం చేయాలి అన్నది మా ఉద్దేశం. వాడక ముందు సాయిల్ టెస్ట్ చేసి పంట ప్రతి స్టేజ్ లో ఏదేది ఇవ్వాలనే గైడెన్స్ కరెక్ట్ గా ఇచ్చి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వెంటనే అక్కడికి వచ్చి చూసి ఆ ప్లాట్ ని మేము సైకిల్ అంతా అబ్జర్వ్ చేసి మీకు మళ్ళా పంట అయిన తర్వాత కూడా ఒక సాయిల్ టెస్ట్ తీసి మీకు ఈల్డ్ ఎంత ఎక్కువ వచ్చింది అనేది చూపిస్తాం. క్లోజ్ చేద్దాము. ఏ మల్లేష్ అండి, నాగిరెడ్డిపల్లి. ఓకే, ఇది 25 సెంట్లకి వరి పొలానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి. దీంట్లో 5 ప్రోడక్ట్లు ఉన్నాయి సార్. ఈచ్ స్టేజ్ లో ఒక ప్రోడక్ట్ వాడాలి. అది ఏ స్టేజ్ ఏ వాడాలి అనేది మాకు డిబుల్ సెంటర్ లో చెప్తారు. డిబుల్ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చినాము. మా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు, శ్రీబయో వాళ్ళు కూడా, సార్తో పాటు నేను కూడా తిరుగుతూ ఉంటా. కాబట్టి దీన్ని ప్రాపర్ గా మానిటర్ చేసి మీకు సైకిల్ అంతా అయిన తర్వాత ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ కూడా చూపించాలనేది మా ప్రయత్నం. మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. కరెక్ట్ గా ఎట్లా చెప్తే అట్లా వాడి ఆ డెమో ప్లాట్ ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాము. దాంట్లో సాయిల్ టెస్ట్లు చేద్దాము. ముందు సాయిల్ ఎట్లా ఉంది, తర్వాత సాయిల్ ఎట్లా అయింది అనేది కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మేము చెప్తూ ఉంటాం. అన్నీ చెప్పేసి మీరు అన్నీ తీసుకెళ్ళేస్తే గతంలో లాగానే మళ్ళీ ఖర్చు ఎక్కువైపోతుంది. వీళ్ళందరూ ఖర్చు తగ్గించడానికి కూడా ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.